సిరే తల్లి కాబోతుంది. అదేంటి, సింధు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు కదా? డాక్టర్ చేత మా ఆయనే అలా అబద్ధం చెప్పించాడు. ఏం అభినయిస్తున్నావు సింధు? అభినయించడం ఏంటంటీ? అదే సింధు, ఏం అభిమానిస్తున్నావు అనబోయి అలా అనేసానంతే. వెళ్దామా? అవునంటీ, ఇంతకీ మీకు ఫోన్ చేసిన పర్సన్ ఎవరు? మీతో ఏం చెప్పింది? నువ్వంత మంచిదానివి కాదు, అసలు నువ్వు ప్రెగ్నెంటే కాదని చెప్పింది సింధు. ఏంటంటే మీరనేది? భయపడ్డావా సింధు? ఊరికే తమాషా కన్నానంతే. ఎవరో నన్ను ఆట పట్టించడానికి ఫోన్ చేశారు. గుడికొస్తే ఎవరూ లేరు. సరే పద. అయ్యో అయ్యో, నేను తీస్తానంటీ. అసలు మ్యాటర్ అంతా ఈ ఫోన్లోనే ఉంటుంది. ఇందులో నెంబర్ పట్టుకొని ఆంటీ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. ఆ ఫోన్ ఇటు సింధు. పర్వాలేదంటీ, నేను పట్టుకుంటాను. మళ్ళీ మీ చేతుల నుంచి జారిపోతుంది. ఒకసారి ఎలాగో జారిపోయింది, ఇంకోసారి ఎలా జారనిస్తాను? గట్టిగా పట్టుకుంటాను సింధు. గట్టిగా పట్టుకోవడం ఏంటి? అదే, చేతిలో ఫోన్ని గట్టిగా పట్టుకుంటాను అంటున్నాను. ఏది ఇలా ఇవ్వు. ఆంటీకి ఏమైంది ఇలా మాట్లాడుతుంది? పద. నిజంగా సింధు ఏ తప్పు చెయ్యకపోతే మీకు తెలియకుండా మీ వెనకాలే ఎందుకొచ్చింది? మీరు ఎవరితో మాట్లాడారో తెలుసుకోవడం కోసం తను తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. నేను మీకు ఫోన్ చేశాను కదా, నా నెంబర్ కోసం మీ ఫోన్లో వెతుకుతుంది. కావాలంటే మీరే చూడండి. సింధు, సింధు, ఏంటంటే? పొయ్యి మీద పాలు పెట్టాను, కాస్త చూస్తూ ఉండమ్మా. బయట బట్టలారేయలేదో చూసి వెంటనే వచ్చేస్తాను. వెంటనే అవసరం లేదాంటీ, మీరు నిదానంగానే రండి, నేను చూస్తానుగా. ఆంటీ వచ్చేలోపు ఆ కాల్ చేసింది ఎవరో తెలుసుకోవాలి. తను చెప్పింది నిజమే. సింధు నేను అనుకున్నంత మంచిది కాదన్నమాట. ఏ తప్పు చేయకపోతే ఆ నెంబర్ వెతకాల్సిన అవసరం సింధుకేంటి? ఇందులో ఏ నంబర్ అయి ఉంటుంది?
కరెక్ట్గా 2 hours బ్యాక్ ఫోన్ వచ్చింది. ఆ టైంలో చూస్తే తెలుస్తుంది. సింధు, ఆంటీ అప్పుడే వచ్చేసారేంటి? మర్చిపోయాను సింధు. బట్టలు ఇందాకే తీసి మడత పెట్టి లోపల కూడా పెట్టాను. ఓ అలాగా. అది సరే, నిన్ను పాలు చూడమంటే నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు? ఆ, ఆ, అది ఏమైనా నెంబర్లు వెతుకుతున్నావా? ఇదేంటి ఇంత కరెక్ట్గా అడిగింది? చచ్చా అదేం లేదా ఆంటీ. మరి నా ఫోన్తో నీకేం పని? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మీ ఫోన్లో నుంచి నా ఫ్రెండ్కి కాల్ చేద్దామని. ఏ ఫ్రెండు? యుఎస్ ఫ్రెండ్. అలాగా, చెయ్యి. ఇక్కడ సరిగా సిగ్నల్స్ లేవంటీ. హాల్లోకి వెళ్తే వస్తాయేమో. నేను కాల్ చేసి వస్తాను. సిరి, రోజు సాయంత్రం ఇట్ట నడవాలా? అవునత్తా, ప్రెగ్నెంట్ లేడీస్ ఈవినింగ్ వాక్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందంట. ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది. వీళ్ళు ఈ టైంకే రావాలా? ఏమో సిరి, మా కాలంలో అయితే ఈ నడవడాలు వ్యాయామాలు ఇవేమీ లేవు. ఇంటి పనులు చేసుకునేవాళ్ళం, అదే వ్యాయామం. నువ్వు కూర్చో, మంచిళ్ళు తెస్తా. సింధు, నీ ఫ్రెండ్కి ఫోన్ చేసావా? ఇంకా లేదా ఆంటీ. చెయ్యి. చేస్తాను. ఇప్పుడు ఏదో ఒక నంబర్కి చేసేదాకా వదిలిపెట్టేలా లేదా? హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏంటి అలా చూస్తున్నారు? నా యూఎస్ ఫ్రెండ్. తీసుకో. చాలా రిచ్. తనతోనే మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటే మాట్లాడుతున్నాను. నేను చూసి చాలా రోజులైంది. ఏంటి నువ్వు ఇంకా ఇండియా రాలేదు? ఎవ్రీ 2 months కి మనం కలుస్తూ ఉంటాం కదా. ఏంటి ఇప్పుడే బయలుదేరుతున్నావా? చూసారా, నా యూఎస్ ఫ్రెండ్ నేను చూడాలని ఉందనగానే ఫ్లైట్ ఎక్కొచ్చేస్తుంది. దట్ ఈస్ సింధు ఫ్రెండ్. ఓకే ఓకే, నేను ఇప్పుడు కర్నూలులో మా ఆంటీ వాళ్ళ హౌస్ లో ఉన్నాను. నీకు తెలుసు కదా, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాయి. 1 week ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఆంటీ. సిరి, దీనికి తల పొగరు బాగా ఎక్కువైనది. ఆ పొగరే దించాలత్తా. నువ్వు తలుచుకుంటే అదెంత పని? దించుతా సిరి. దీని తల పొగరు అరికాళ్ళకొచ్చేలా చేస్తా, చూడు.
చెప్పినట్టు సింధు చాలా తేడాగా కనపడుతోంది. నిజంగా తను తప్పు చేయకపోతే ఫోన్ నెంబర్తో ఏం అవసరం? నాకు తెలియకుండా నన్ను వెంబడించడం, నా ఫోన్లో నెంబర్ వెతకడం, ఇవన్నీ చూస్తుంటే అనుమానం కలుగుతోంది. తన గురించి నాకెక్కడ తెలిసిపోతుందన్న భయంతోనే ఇలా చేసిందా? అందరూ చెప్పినట్టు సింధు అంత మంచిది కాదా? నేనే గుడ్డిగా నమ్మానా? లేక సింధు చెప్పినట్టు వీళ్ళందరూ సింధు మీద నాకు లేనిపోని అనుమానం కలిగేలా చేస్తున్నారా? సింధునే నిలదీస్తే నిజం చెప్తుందన్న నమ్మకం ఏంటి? కానీ ఏ ఆడపిల్ల తన శీలం పోయిందని ఇంకొకరి ముందు చెప్పదు. కానీ సింధు చెప్పింది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా. తప్పు జరగడం, తను తల్లి కాబోవడం నిజమే అయితే సిరి చెప్పినట్టు కడుపు పెరగాలి కదా. దాందేముందులే, కొందరికి ముందు వెనక రావచ్చు కదా. సింధు అసలు ప్రెగ్నెంట్ కాదు, అలానే శివారెడ్డి డాక్టర్తో అబద్ధం చెప్పించాడని రాసి సిరి చెప్తున్నారు. అదే నిజమా? అందుకే సింధు కడుపు పెరగడం లేదా? అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎలా దొరుకుతుంది? ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుస్తుంది? ఇన్నాళ్ళు తనని వెనకేసుకొచ్చిన నేను ఇప్పుడు అనుమానిస్తున్నానంటే సింధు జాగ్రత్త పడచ్చు. సింధుని నమ్మినట్టుగానే ఉంటూ అసలు నిజం రాబట్టాలి. ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోవాలి. అత్తా, కాఫీ తీసుకో. నీకెందుకు సిరి, నేను తీసుకొచ్చేదాన్ని కదా. పర్వాలేదు లేత్తా, ఇదేం బరువు పని కాదు కదా. మామయ్య, అత్తయ్య మీరు కూడా తీసుకోండి. ఆగండి ఆంటీ. మీకోసం నేను కాఫీ పెట్టాను ఆంటీ, తీసుకోండి. సిరి, నువ్వు మీ అత్తకివ్వు, నేను మా ఆంటీకి ఇస్తాను. తీసుకోండి ఆంటీ. సింధు, నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా? వంట చేయడం కూడా వచ్చు. వచ్చొత్తా? బాగా వచ్చు. ఒకసారి చేసిందిలే. అది ఎప్పటికీ మర్చిపోలేమేంద్రాని. ఏం బావగారు, అంత బాగా చేసినదా? కావాలంటే భవానీ అడుగు చెప్తాది. అమ్మో, అది వంట కాదు, మంట. ఏంటంటే మీరు కూడా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారేంటి? కొంచెం కారం ఎక్కువైందని చెప్పాను, అంతే సింధు. సింధు ఏం చేసినా అన్నీ ఎక్కువగానే ఉంటాయక్క. కొంచెం తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సింధు అంటే ఎవరు మేడం? నేనే. మీకు పార్సిల్ వచ్చింది మేడం. ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి మేడం. ఇక్కడ సంతకం పెట్టండి మేడం. థ్యాంక్ యూ మేడం. అదెవరికి సింధు? నాకే ఆంటీ. నీకా? ఎవరు పంపించారు? ఇంకెవరెత్తయ్యా? తన యుఎస్ ఫ్రెండ్ అయి ఉంటారు. మొన్న ఫోన్లో మాట్లాడింది కదా. అవునవును, మాట్లాడాను కదా, మా ఫ్రెండే.
వావ్, బొకే చాలా బాగుంది సింధు. చాలా కాస్ట్ ఉంటుంది అనుకుంటా. యుఎస్ ఫ్రెండ్ కదా సంజు, అందుకే అంత కాస్ట్లీ పంపించారు. ఆ మా ఫ్రెండ్ అంటే ఏమనుకుంటున్నారు, తను చాలా రిచ్. వాళ్ళ ఫాదర్ బిలీనియర్. ఆహా, ఓ 100 కోట్ల దాకా ఉంటాయా? టోటల్ వాళ్ళ ప్రాపర్టీ 10,000 crores. అబ్బో, చాలానే ఉన్నదే డబ్బు. సింధు నిజంగానే అంత గొప్ప ఫ్రెండా? అవునా ఆంటీ, నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఆరెంజ్ వాళ్ళే. ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటి సింధు? పేరు అదేంటి సింధు, ఫ్రెండ్ ప్రాపర్టీ గురించి గుర్తుంది కానీ పేరు గుర్తులేదా? ఆ, ఎందుకు గుర్తుకులేదు? పేరు తులసి. యా, తులసి. తులసి నేను చాలా క్లోజే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. 5th స్టాండర్డ్ నుంచి కాలేజ్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. అంటే బాగా దగ్గర బంధం అన్నమాట. బంధం అంటే అదే స్నేహ బంధం. ఆ యా, చాలా దగ్గర. ఎంత దగ్గరంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు అస్సలు ఉండలేము. తులసి అయితే మరీను. తను ఎక్కడున్నా సరే డేలో ఒక్కసారైనా వచ్చి నన్ను కలవాల్సిందే. అబ్బా, ఒకవేళ కలవలేకపోతే ఆ రోజు 10 times ఫోన్లో మాట్లాడుకుంటాం, డైలీ చాటింగ్ చేసుకుంటాం. సంజు వీళ్ళ ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ లా లేదు. అవును సిరి, చాలా గ్రేట్ ఫ్రెండ్షిప్. మరి సింధు, నువ్వేమో ఈడుంటే నీ ఫ్రెండ్ ఏమో ఆడుంటే మీరిద్దరు ఎట్టా కలుసుకుంటారు? ఆ ఎవ్రీ మంత్ నన్ను చూడ్డానికి యుఎస్ నుండి తన ఇండియాకి రావడం, నేను వెళ్లి కలవడం, ఇలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఏంటి, నీ ఫ్రెండ్ నీ కోసం యూఎస్ నుంచి ఎవ్రీ మంత్ వస్తాడా? యా, ఎందుకంత షాక్ అవుతావు బావా? ఇట్స్ ట్రూ. వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్షిప్. నేను ఇండియాలో ఉన్నా స్టిల్ ఇప్పటికీ డేలో 10 times అయినా తనతో మాట్లాడుతూ ఉంటాను. చాలు సింధు, మీ ఫ్రెండ్షిప్ గురించి నువ్వు చెప్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఇంక చాలులే. వస్తానంటీ, రూమ్ కి వెళ్ళి ఫ్రెండ్ కి ఫోన్ చేయాలి. బొకే పంపించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాలి. అదేదో ఈడే మాట్లాడొచ్చుగా. ఫ్రెండ్ అన్న తర్వాత కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అవి అందరి ముందు మాట్లాడకూడదుగా. ఆ పర్సన్ ఆర్డినరీ కాదత్తా, చాలా రిచ్. 10,000 crores అట. పర్సనల్స్ ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పు? సింధు నువ్వు వెళ్ళు. పర్సనల్ అంటే పర్సనల్ గానే మాట్లాడాలి కదా. సంజయ్ నిజంగానే అంత గొప్ప ఫ్రెండ్ అంటావా? సింధు చెప్తుంది కదమ్మా, అంతా నిజమై ఉండొచ్చు. ఆంటీ నుంచి ఎస్కేప్ అవడానికి
నేనేదో యుఎస్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం ఆడితే నిజంగానే యుఎస్ నుంచి ఫ్రెండ్ అంటూ ఈ బొకే రావడం ఏంటి? ఎవరు పంపించుంటారు? పంపించిన వాళ్ళ అడ్రస్ కూడా లేదేంటి? యువర్స్ బెస్ట్ ఫ్రెండ్ TPK. ఎవరి TPK? నాకేం తెలుసు? నీకు తెలుసు, నువ్వే చేస్తున్నావు ఇదంతా. అత్తయ్య ఫోన్లో నీ యుఎస్ ఫ్రెండ్తో మాట్లాడింది నువ్వా నేనా? అది అబద్ధమా? అబద్ధమైతే చెప్పు సింధు. అత్తయ్యని ఇప్పుడే పిలిచి, అత్తయ్య తనకి ఏ యూస్ ఫ్రెండ్ లేడంట, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కూడా తెలియదంట, ఆ రోజేదో ఫోన్ మాట్లాడినట్టు మీ ముందు నటించింది అని చెప్పేస్తా.